రాముడు దుర్గాదేవిని పూజించే సమయంలో తన కంటిని దేవికి అర్పించాడని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఆ ఘటన వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మను రావణుడు లంకకు అపహరించుకుపోయాడని అందరికీ తెలుసు. ఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో కలిసి రావణుడిపైకి దండెత్తి వెళ్తాడు. యుద్ధం కొన్ని రోజుల్లో జరుగుతుందనగా రాముడు విజయం కోసం దుర్గాదేవిని పూజిస్తాడు. అయితే 100 తామర పూలతో దేవిని అర్చిస్తే అంతా శుభమే కలుగుతుందని పండితులు చెప్పడంతో రాముడు అలాగే చేస్తాడు. కాని ఎటు చూసినా ఎక్కడ వెతికినా ఆయనకి 99 తామర పూలు మాత్రమే లభిస్తాయి. దీంతో కమల నయనుడిగా పిలువబడే రాముడు కమలాల లాంటి తన కన్నుల్లో ఒక కన్నును దేవికి అర్పిస్తాడు. రాముడు పూజకు మెచ్చిన దుర్గాదేవి ప్రత్యక్షమై అతనికి వరాలిస్తుంది. దీంతో రాముడు రావణుడిపై యుద్ధంలో విజయం సాధిస్తాడు. అయితే కేవలం రాముడే కాదు, పాండవులు కూడా దుర్గాదేవిని పూజించేవారు. వారు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం ముగిశాక సెమి అంటే జమ్మి చెట్టు వద్దకు చేరుకుని తమ అసలు రూపాలను పొందుతారు. ఆ వృక్షం కొమ్మలపై అంతకు ముందు వారు ఉంచిన ఆయుధాలను కూడా తిరిగి తీసుకుని యుద్ధంలో విజయం సాధిస్తారు. ఇది జరిగింది కూడా విజయదశమి రోజునే. అందుకే ఆ రోజున అందరూ జమ్మిని కూడా పూజించుకుంటారు. పిల్లలు పెద్దలు దీవెనలు అందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.